ఇంతకుముందు ఇదే విధంగా మన ఆల్మట్టి డ్యామ్ కట్టేటప్పుడు కూడా మన ఆంధ్ర రాష్ట్రము సమైక్యంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన చేసేవాడు. ఆ రోజు కూడా ఆయన కూడా ఏమాత్రం పట్టించుకోకున్నట్లు ఆల్మట్టి కర్ణాటకలో కట్టారు. ఆ రోజే నష్టపోయాం మన ఆంధ్ర రాష్ట్రము. కానీ అదేవిధంగా ఈరోజు 2 రాష్ట్రాలు ఏర్పడ్డవి, తెలంగాణ, అక్కడ మన ఆంధ్ర. ఈరోజు తెలంగాణలో ప్రాజెక్టు నిర్మిస్తే కృష్ణానదికి ఈరోజు ముఖ్యంగా మన రాయలసీమ 4 జిల్లాల వాళ్ళు మేము నష్టపోతున్నాం. ఈరోజు కర్నూలు జిల్లాలోన మన ఆలూరు నియోజకవర్గానికి హాంద్రినివా నుంచి 85,000 ఎకరాలు ఈరోజు ఆయకట్ట ఉంది. ఈరోజు అదేవిధంగా ఈరోజు కృష్ణాకి అడ్డంగా తెలంగాణ వాళ్ళు ఆనకట్ట నిర్మిస్తే మన ఆలూరు నియోజకవర్గము మన కర్నూలు జిల్లా మొత్తము ఈరోజు నాశనం అయ్యే పరిస్థితి ఉంది, నీరు లేకపోకున్నట్ల. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు మరి రాయలసీమకి నేను బాగు చేస్తాను, రాయలసీమ ముఖ్యమంత్రి అయినా కూడా ఈరోజు రాయలసీమకి అన్యాయం చేస్తున్నాడంటే మరి ఆయన ఎట్లా పరిపాలన చేస్తున్నాడో అర్థం కావడం లేదు. కాబట్టి రాయలసీమను రత్నాలసీమ చేస్తాడని చాలా సందర్భాల్లో స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఆయన చంద్రబాబు గారు రాయలసీమని రత్నాలసీమ అంటాడు. కాబట్టి రాయలసీమని రత్నాలసీమ కాదు రాయలసీమ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ఏ ఒక్కటి కూడా ఆయన ఈరోజు కర్నూలు జిల్లాకి, రాయలసీమ కానీ కర్నూలు జిల్లా కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కానీ ఈరోజు ఆయన ప్రవేశపెట్టేది ఏమంటే ఈరోజు ఆయన నీరు చెట్టు కింద 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. అదేవిధంగా ఈరోజు ఆయన ప్రాజెక్టులు నిర్మించమంటే ఒక ఇంకడు గుంతలు తప్ప ప్రాజెక్టులు నిర్మించే ప్రసక్తి లేదు ఆయన. కాబట్టి ఈరోజు నష్టపోయేది ఒక రాయలసీమ వాళ్ళు నష్టపోతున్నాము. కాబట్టి ఏదేమైనా బుద్ధి వచ్చేటట్ల మేము జగన్మోహన్ రెడ్డి అన్న ఈరోజు కర్నూలు జిల్లాలో జలదీక్ష చేపడుతున్నాడు. కాబట్టి మేమందరం ఆయనకి మద్దతుగా ఉండి అన్ని పార్టీలు మద్దతు ఇస్తూ ఈరోజు రాయలసీమ అన్యాయం చేయకోకున్నట్ల ఈరోజు ఆనకట్ట వాళ్ళు నిర్మిస్తున్నారు. కాబట్టి ఆనకట్ట నిర్మించుకోకున్నట్ల కేంద్రాన్ని కూడా ఒత్తిడి తెచ్చి ఆనకట్టలు దాన్ని స్టాప్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు